ఓం నమో వెంకటేశాయ అశేషజనగుహాశయ విశేషతమ మహాశయ గోవింద గోవింద. ప్రధానకాలాశయ ధర్మ సంగ్రహే శరీరమేతజ్జనిమాపజాడ్యవత్ ప్రధానభూతస్య తవ ప్రవేశనాత్ భవేదుపాధిః సుఖదుఃఖభోగయోః అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని ఈ శరీరంలో అంతర్యామిగా భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాన్ మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూదరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథుమహారాజు గారు ప్రజలందరినీ ధర్మ మార్గంలోకి నడిపిస్తూ పాలన సక్రమంగా చేస్తున్నాడు. తానుగా యజ్ఞయాగాదులు స్వచ్ఛబుద్ధితో చేస్తూ శ్రీహరి అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు. ఇలాంటి దశలో ఒకరోజు ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి సనకాది మహర్షులు వేంచేశారు. వేంచేసినటువంటి మహర్షుల్ని పృథుమహారాజు గారు గౌరవంగా ఎదుర్కొన్నాడు. వాళ్ళని చూసి లేచి నుంచున్నాడు. వాళ్లకు అందించవలసినటువంటి గౌరవాలను అందించి ఉపచారాలు చేసి పూజలను కూడా చేశాడు. చేసి వాళ్ళని సింహాసనాల మీద కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అహో ఆచరితం కిమ్మే మంగళం మంగళాయనాః యస్యవో దర్శనం హ్యాసీత్ దుర్దర్శానాం చ యోగిభిః అని ప్రారంభించి మాట్లాడుతున్నాడు. పృథుమహారాజు గారు పృథుర్వాచ ఇలా అంటున్నాడు. అహో, చాలా సంతోషంగా ఉంది. ఆచరితం కిమ్మే మంగళం, నేనేమి మంచి పనులు చేశానో కదా, నేనేమి పుణ్యం చేసుకున్నానో కదా. మంగళాయనాః, పుణ్యం ఉన్న చోటికి మాత్రమే వచ్చేటువంటి పుణ్యం అనేటువంటిది ఉంటేనే చేరేటువంటి మీరు ఈరోజు నా దగ్గరికి వచ్చారు.
నాకు కనిపించారు. యస్యవో దర్శనం హ్యాసీత్, మీ దర్శనం కూడా నాకు లభించింది. మీ దర్శనం లభించడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నానో కదా. దుర్దర్శానాంచ యోగిభిః, యోగులకే అంత తొందరగా కనిపించినటువంటి మీరు, యోగులే చాలా కష్టపడితే తప్ప కనిపించినటువంటి మీరు, మీ అంతట మీరే నా దగ్గరకు వచ్చి నాకు దర్శనం ఇచ్చారు కదా. నేను ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఈ పని జరిగి ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. అహో ఆచరితం కిమ్మే మంగళం మంగళాయనాః యస్యవో దర్శనం హ్యాసీత్ దుర్దర్శానాంచ యోగిభిః అని. ఒక్కసారి మీ దర్శనం అనేది లభిస్తే తస్య కిం దుర్లభతరం ఇహలోకే పరత్రచ యస్య విప్రాః ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః అని అంటున్నాడు. మీ దర్శనం ఒకసారి గనక లభిస్తే తస్య కిం దుర్లభతరం, ఆ దర్శనాన్ని అందుకున్న వాడికి అందనిది అనేది ఏముంటుంది? తస్య కిం దుర్లభతరం, అందనిది ఏముంటుంది? ఇహలోకే పరత్రచ, ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ ఎక్కడైనా సరే అందనిది అనేది ఉండదు. తస్య కిం దుర్లభం లోకే ఇహత్రచ ఇహ పరత్రచ యస్య విప్రాః ప్రసీదంతి, అందులోనూ విద్యావేత్తలైనటువంటి మీరు ప్రసన్నంగా గనక వచ్చి దర్శనమిచ్చే మాట అయితే వాడికి దొరకనిది అంటూ ఏమీ ఉండదు. చివరికి శివో విష్ణుశ్చ సానుగః, దేవతలందరితో కలిసి శివుడు విష్ణువు వీళ్ళందరూ కూడా మీరు గనక వచ్చి ప్రసన్నంగా చూస్తే వాళ్ళు కూడా ప్రసన్నులు అవుతారు. దేవతా ప్రసాదం కలుగుతుంది. ఈ లోకంలో ఫలితాలన్నీ దొరుకుతాయి, పై లోకంలో కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. ఇన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయి. కాబట్టి మీ దర్శనము మొదలైనవి ఎంత పవిత్రమైనవి అని వేరే చెప్పనక్కర్లేదు అని. తస్య కిం దుర్లభతరం ఇహ లోకే పరత్రచ యస్య విప్రాః ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః అని అంటున్నాడు పృథు మహారాజు గారు. అయితే మిమ్మల్ని దర్శనం చేసుకుంటే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి, కానీ మీ దర్శనం లభించటం మాత్రం సామాన్యం కాదు అనే విషయాన్ని పై శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. నైవ లక్షయతే లోకః లోకాన్ పర్యటతోపి యాన్ యథా సర్వదృశం సర్వః ఆత్మానం ఏ అస్య హేతవః అని. నైవ లక్షయతే లోకః, మిమ్మల్ని ఎవరూ చూడలేరు, మిమ్మల్ని ఎవరూ చూసే యోగ్యత కూడా ఉన్నవాళ్ళు లేరు. నైవ లక్షయతే లోకః, పోనీ మిమ్మల్ని వాళ్ళు చూడట్లేదు అంటే మీరెక్కడైనా దాక్కునున్నారా అంటే అదేమీ లేదు. లోకాన్ పర్యటతోపియాన్, మీరు లోకాల్లో తిరుగుతూనే ఉన్నారు, లోకాల్లో సంచరిస్తూనే ఉన్నారు. లోకాల్లో సంచరిస్తూ ఉన్నా సరే మిమ్మల్ని చూడటం అనేది అందరి వల్ల సాధ్యపడటం లేదు. ఇలా లోకంలో వీళ్ళు తిరిగితే, నలుగురు తిరుగుతుంటే చూడకుండా ఎందుకుంటారు అని ఎవరు అడగకూడదు. ఎందుకంటే యథా సర్వదృశం సర్వః ఆత్మానం, అందరూ తిరుగుతూనే ఉన్నారు, అందరూ ఏవో పనులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ అందరూ ఆత్మానం తమను తాము చూసుకున్నారా? అందరూ మేమున్నామని అనుకుంటున్నారు, నేనున్నానని అనుకుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు ఆత్మానం చూసుకున్నారా? ఎవరికి వారు సర్వదృశం ఆత్మానం, అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి పరమాత్మను, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను చూశారా? చూడలేదు కదా. అన్ని చోట్ల ఉన్నంత మాత్రాన పరమాత్మను చూడలేకపోయినట్లే అంతటా తిరుగుతున్నంత మాత్రాన ఈ మహర్షులను యోగ్యత లేనిదే ఎవరు చూడలేరు. ఎందుకంటే ఈ పరమాత్మకి వీళ్ళకి ఒక సంబంధం ఉంది. ఏ అస్య హేతవః, పరమాత్మను తెలుసుకోవాలి అంటే వీళ్ళు హేతువులుగా, సాధనాలుగా నిలుస్తారు. వీళ్ళ ఉపదేశాలు పరమాత్మను తెలుసుకోవటానికి దీపాలుగా పనిచేస్తాయి. పరమాత్మను తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు, పరమాత్మను తెలిపేటువంటి వాళ్ళు వీళ్ళు. అందువల్ల పరమాత్మలాగే వీళ్ళు అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాం, అన్ని చోట్ల ఉన్నా సరే తొందరగా కళ్ళకి కనపడరు. యోగ్యులైన వారికి మాత్రమే, ఆసక్తి ఉన్న వారికి మాత్రమే, చాలా పుణ్యాలు చేసుకున్న వారికి మాత్రమే కనిపిస్తారు. నైవ లక్షయతే లోకో లోకాన్ పర్యటతోపయాన్ యథా సర్వదృశం సర్వః ఆత్మానం ఏ అస్య హేతవః
అని పృథు మహారాజు గారు అన్నాడు. అంటున్నాడు, అధనా అపితే ధన్యా సాధవో గృహమేధిన యద్గృహా హ్యర్హ వర్యాంబు భూమీశ్వరావరాహ అని. ఈ లోకంలో భూమి మీద ఎవరైనా సరే ఎవరు ధన్యులు అని అడిగితే బాగా డబ్బు దశకం ఉన్నవాళ్ళు ధన్యులు అని చెప్తారు. కానీ నేనంటున్నాను, పృథు మహారాజుని నేనంటున్నాను, అధనా అపి తే ధన్యా. భూమి మీద ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుకుంటే మాట్లాడుకొని మనకు అనవసరం. అధనాహం, ధనం లేని వాళ్ళు కూడా ధన్యాహం, వాళ్ళు ధన్యులవుతారు. ఎవరు అంటే సాధవో గృహమేధిన. సాధవ మంచి ధర్మ మార్గంలో ఉండేటువంటి గృహమేధిన గృహస్థులు, వాళ్ళు అధనా అపి ధనం లేకపోయినా సరే ధన్యా ధన్యులవుతారు. ఎప్పుడు ధన్యులవుతారు అంటే యద్గృహా హి అర్హవర్యాంబు తృణభూమీశ్వరావరాహ. వాళ్ళ ఇళ్ళకి మహానుభావులు వేంచేసినప్పుడు, వాళ్ళ ఇళ్ళకి చాలా గొప్పవాళ్ళు సనకాది మహర్షులు లాంటి వాళ్ళు వేంచేసినప్పుడు వాళ్ళు ధన్యులైపోతారు. వాళ్ళ ఇళ్ళని ఈ సనకాది మహామునులు ఇలాంటి గొప్పవాళ్ళు పావనం చేసినప్పుడు వాళ్ళు మహానుభావులు ధన్యులు అయిపోతారు. యద్గృహాహి, వాళ్ళ ఇళ్లలోకి వచ్చినటువంటి వీళ్ళు అర్హ వర్యాహ అంటే పూజ్యులలో కల్లా కూడా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, వాళ్ళు వర్యాంబు తృణభూమీశ్వరావరాహ. డబ్బు లేదు కదా ఈ ఇంట్లోనూ, లేదా వీళ్ళ ఇంట్లో సౌకర్యాలు పెద్దగా లేవు కదా, లేకపోతే ఈ మహానుభావులు వస్తే వచ్చిన మహానుభావులకి తినటానికి కానీ తాగడానికి కానీ ఏమి ఇవ్వాలి అంటే ఇంట్లో ఉండే మంచినీళ్ళు ఇవ్వాలి. కనీసం మంచినీళ్ళు ఉంటాయి, ఆ మంచినీళ్ళు ఇవ్వాలి. ఆ మంచినీళ్ళు ఇవ్వగలిగితే, ఆ మంచినీళ్ళు వాళ్ళు స్వీకరించగలిగితే అబ్బో ఇతని జీవితం ధన్యం అని చెప్పుకోవచ్చు. కూర్చోవటానికి ఆసనం చూపించాలి కదా. నేను మహారాజును కాబట్టి ఈరోజు మీకు స్వర్ణ సింహాసనాలు చూపించాను, కూర్చున్నారు. అదే ఏ సంపదలు లేని పేదవాడి ఇంటికి మీరు వెళితే, యోగ్యుడైన పేదవాడి ఇంటికి మీరు వెళితే అతను ఏం చూపిస్తాడు అంటే దర్భాసనం ఒకటి చూపిస్తే చూపించాలి, అంటే గడ్డితో చేసిన ఆసనం చూపించాలి. మీరు ఆసనం మీద కూర్చుంటే, అతను ఇచ్చిన ఆసనం మీద కూర్చుంటే అతని జీవితం ధన్యం. తృణం అలా కాదు, మీరు కనీసం వాళ్ళ ఇంటి భూమిని తొక్కితే భూమి అతని జీవితం ధన్యం. అతని ఇల్లే కాదు, అతని జీవితం కూడా పావనమైపోతుంది. ఈశ్వరాహం, అతని ఆ ఇంటి యజమాని ఒక్కసారి మీకు దండం పెట్టుకుంటే, మీరు అతన్ని అనుగ్రహిస్తే అతని జీవితం ధన్యమైపోతుంది. అవరాహ, అతని భార్యా పిల్లలు, అతన్ని సేవించే వాళ్ళు, శిష్యులు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చూడగలిగితే, మీకేమైనా దండం పెట్టుకోగలిగితే ఆ ఇంటి యజమాని తాలూకు జన్మ ధన్యమైపోతుంది. మీరు రావటం రాకపోవటం అనేది ధన్యత, ధన్యత లేకపోవటం అనే దాన్ని తేడాన్ని చూపిస్తుంది. కానీ మనుషులకు ఉండేటువంటి ధనము, ధనం లేకపోవటం, పేదరికం ఇలాంటివేవి వాళ్ళ యొక్క ధన్యతకు సూచకాలు కావు. మీలాంటి మహానుభావులు రావటమే ధన్యతకు సూచకము అని ఈ శ్లోకంలో అధనా అపితే ధన్యా సాధవో గృహమేధిన యద్గృహా హ్యర్హ వర్యాంబు తృణభూమీశ్వరావరాహ అని అంటున్నాడు. ఒకవేళ గనక మీరు ఎవరిళ్ళకైనా వెళ్ళేట్లుగా లేకపోతే, వ్యాలాలయద్రుమావైతే అప్యరిక్తాఖిల సంపద యద్గృహాస్తీర్థపాదీయ పాదతీర్థ వివర్జితా. మీరు కొన్ని ఇళ్ళకి వెళ్ళలేమో అని అనుకుంటే, అలాంటి ఇళ్ళు వ్యాలాలయద్రుమా ఇవితే. వ్యాలాలయాలు అంటే కస్సుమనే పాములు, బుసలు కొట్టేటువంటి పాములు, లేదా కరిచే పాములు, ఇవి ఉన్నటువంటి చెట్ల లాంటివి. మహావృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాల కింద చల్లగా ఉంటుంది, కూర్చోవటానికి ఎవరైనా వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, అవకాశం ఉంటుంది. కానీ ఆ చెట్ల కింద పాములు గనక పుట్టలు పెట్టుకుంటే, పాములు నివాసం ఉండటం మొదలు పెడితే, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని చూసి ఇవన్నీ కస్సుమని బుస్సుమని ఎగురుతూ ఉంటే, ఒకళ్ళిద్దరిని కాటేస్తే ఆ చెట్టు దగ్గరికి ఇంకెవరు వెళ్ళరు.
వ్యాలాలయ ద్రుమాహం, ఎవరిని వెళ్ళొద్దని కూడా చెప్తారు. అదేం మంచి చెట్టు కాదు అని చెట్టుకు కూడా పేరు పెడతారు. వ్యాలాలయ ద్రుమాహం, ఎవరూ వెళ్ళక, ఎవరూ నీడను అనుభవించక, ఎవరూ ఆ చెట్టుతో ఏ ఫలితాన్ని అనుభవించక, ఆ చెట్టు వ్యర్థంగానే జీవితాన్ని వెళ్ళదీస్తూనే ఉంటుంది. బతకటానికి 200 ఏళ్ళు కూడా బతుకుతూ ఉంటుంది. కానీ ఈ 200 ఏళ్ళు కూడా పాములకు నివాసమై, పాములకు ఆవాసమై, ఎవరికీ లాభం లేకుండా తయారవుతుంది. అట్లాగే అప్యరిక్తాఖిల సంపద, ఒకవేళ సంపదలన్నీ వాళ్ళ ఇంట్లో పూర్తిగా ఉండవచ్చు, పరిపూర్ణంగా సంపదలన్నీ నిండి ఉండవచ్చు. కానీ మీలాంటి వాళ్ళు వెళ్ళలేకపోతే, మీలాంటి వాళ్ళు వెళ్ళేటువంటి స్థాయిలో అవి లేకపోతే, మిమ్మల్ని ఆ ఇంటి యజమానులు గౌరవించలేకపోతే, వ్యాలాలయ ద్రుమాహ్యైతే, అవి పాములతో నిండినటువంటి చెట్ల లాంటివే, ఏమీ ప్రయోజనం లేదు. మీలాంటి వాళ్ళు వెళ్ళి యద్గృహాః తీర్థపాదీయ పాదతీర్థవంత, అయితే తీర్థపాదీయ అంటే శ్రీమన్మహావిష్ణువు తన పాదంలోనే గంగా అనేటువంటి మహాతీర్థాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీమన్మహావిష్ణువు, ఆ శ్రీమన్మహావిష్ణువు తాలూకు భక్తులు తీర్థపాదీయులు. అలాంటి వాళ్ళు ఇళ్లకు వస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీటితో ఇంటిని తడిపితే తీర్థపాదీయ పాదతీర్థవంత్ ఆ ఇల్లు అవుతుంది. అప్పుడు ఆ ఇల్లు సంపన్నమైనటువంటి గృహం అవుతుంది. అవి గనక లేకపోతే పాదతీర్థ వివర్జితా, శ్రీమన్మహావిష్ణువు తాలూకు భక్తుల పాదతీర్థంతో ఇల్లు తడవకపోతే వివర్జితా అయితే వ్యాలాలయ ద్రుమాహ్యేతే, వ్యాలాలయం సర్పానికి ఆశ్రయించేటువంటి చెట్లలాగా వ్యర్థంగా మిగిలిపోవలసిందే తప్ప ఆ సంపదలకి, ఆ ఇంటికి ఉపయోగమేమీ లేదు. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి, మీ కాళ్ళు నేను కడిగాను కాబట్టి, మీ కాళ్ళు కడిగినటువంటి నీళ్లతో నా ఇల్లు తడిసింది కాబట్టి, నా ఇల్లు కూడా పాములతో నిండినటువంటి చెట్టులాగా కాకుండా మంచి ఇంటిలాగా తయారైంది. మీ ప్రవేశం, మీరు కాళ్ళు పెట్టడం పెట్టకపోవటం అనేదే సంపదకి చిహ్నమే తప్ప మిగతా సంపదలకు విలువ లేదు అని చక్కగా వ్యాలాలయద్రుమావైతే ప్యరిక్తాఖిల సంపద యద్గృహాస్తీర్థపాదీయ పాదతీర్థ వివర్జితా అనే ఈ శ్లోకంలో పృథుమహారాజు గారు అన్నాడు, స్వాగతం వో ద్విజశ్రేష్ఠా యద్వ్రతాని ముముక్షవ చరంతి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహంతి చ అని. స్వాగతం, మీ రాక చాలా గొప్పది. స్వాగతం, మీరు రావటం అంటే చాలా గొప్పది. మీరు ఒక చోట అడుగు పెట్టడం అంటే ఆ చోటుకే గొప్పతనాన్ని తెచ్చేటువంటి గొప్పది. స్వాగతం వహ, మీరు వచ్చారు అంటే ఆ ప్రాంతానికి పవిత్రతను చేకూరుస్తారు. ద్విజశ్రేష్ఠ, మీరు ఆ బ్రహ్మగా మానసపుత్రులలో కల్లా కూడా చాలా శ్రేష్ఠులు. ఎందుకంటే యద్వ్రతాని ముముక్షవ చరంతి శ్రద్ధయా ధీరా, మీరు ముముక్షవ, ఈ సంసారంలో ఏ ప్రయోజనాన్ని కోరుకోరు, ఎప్పుడూ మోక్షాన్నే కోరుకుంటూ ఉంటారు. ఆ మోక్షాన్ని కోరుకుంటూ వ్రతాన్ని, ఎన్నెన్నో నియమాలను పాటిస్తూ ఉంటారు. పరమహంస పరివ్రాజక సన్యాసాన్ని మీరు పాటిస్తూ ఉంటారు, ఆ నియమాలను పాటిస్తూ ఉంటారు. యద్వ్రతాన్ని చరంతి చరంతి శ్రద్ధయా, మీరు ముముక్షవ అన్నీ విడిచిపెట్టాలనుకున్నా సరే వ్రతాలను మాత్రం విడిచిపెట్టరు, చాలా శ్రద్ధగా పాటిస్తారు. ధీరాహ, చాలా ధైర్యంగా పాటిస్తారు. బాలా ఏవ, మీ వయస్సు చూస్తే ఎక్కువ ఉన్నట్లు అనిపించదు, కానీ ధీరా ఏవ, చాలా శ్రద్ధగా ధైర్యంగా పాటిస్తారు. మీ వయస్సు చూస్తే పెద్దగా ఎక్కువ ఉన్నట్టు అనిపించదు, చాలా చిన్నపిల్లలుగా కనిపిస్తారు, కానీ బాలా ఏవ బృహంతిచ, చాలా పెద్ద పెద్ద నియమాలను స్వీకరించి వాటికి తగ్గట్లుగా నడుచుకుంటారు. మీరు నడుచుకోకపోవటం పెద్ద విషయం కాదు. మిమ్మల్ని చూసినటువంటి బాలాహ, మిగతా వాళ్ళు కూడా, అజ్ఞానులు కూడా, అయ్యో సనక సనందనాదులు ఇలా ఉన్నారే, వాళ్ళు బ్రహ్మమానస పుత్రులే, బ్రహ్మమానస పుత్రులై నిరంతరము ఒకే వయస్సులో ఉన్నవాళ్ళు కూడా, అంత ప్రభావం ఉన్నవాళ్ళు కూడా నియమాలను పాటిస్తున్నారు కదా, నియమాలను పాటిస్తే
వాళ్ళలాగా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అవ్వటానికి మనకు కూడా అవకాశం దక్కుతుంది కదా, మనం కూడా నియమాలను పాటిస్తే బాగుంటుంది, మనం కూడా వాళ్ళలాగా ముముక్షులుగా ఉంటే మంచిది అని అనుకుని బాలాహ అజ్ఞానులు కూడా మీలాగా నియమాలను పాటించడానికి ఉబిళ్ళూరుతూ ఉంటారు. చరంతి కొంతమంది అయితే పాటిస్తారు కూడాను. చరంతి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహంతి చ. వాళ్ళకు పెద్దగా జ్ఞానం లేకపోయినా సరే మిమ్మల్ని అనుసరిస్తూ వాళ్ళు ఎన్నెన్నో నియమాలను పాటిస్తున్నారు. ఇలా మీరు నియమాలను పాటిస్తూ మిగతా వాళ్లకు ఆదర్శంగా నిలుస్తూ చాలా గొప్పవాళ్ళుగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు రావటం అంటే అది మాకు చాలా గొప్ప. స్వాగతం వో ద్విజశ్రేష్ఠా యద్వ్రతాని ముముక్షవ చరంతి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహంతి చ అని అడుగుతున్నాడు. మామూలుగా ఇంటికి ఎవరైనా వస్తే వచ్చిన వాళ్ళు ఇంటి వాళ్ళని మీరు కుశలమేనా అని అడగటం అలవాటు ఉంది. మీరు ఆ ప్రశ్న వేసే ముందు మీరు మమ్మల్ని అందరూ కులాసానైనా అని అడిగే ముందు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. కచ్చిన్న కుశలం నాథాః ఇంద్రియార్థార్థవేదినాం వ్యసనాపాప ఏతస్మిన్ పతితానాం స్వకర్మభిః. కచ్చిన్న కుశలం నాథాః, మేము ఏమైనా కుశలంగా ఉన్నామా అని మీరే చెప్పండి. నాథాః, మీరు నిరంతరం పరమానందంలో నిండి ఉంటారు కదా, ఆనందం అంటే ఏంటో మీకు తెలుసు కదా, ఆ తెలిసిన దాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని లెక్కలోకి తీసుకుని మేము ఆనందంగా కుశలంగా ఉన్నామా అని చెప్పండి. కచ్చిత్ నహ కుశలం నాథాః. కుశలం ఉందా లేదా, మేము కుశలంగా ఉన్నామా లేదా అని నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే ఇంద్రియార్థార్థవేదినా, మాకు ఎంతసేపటికి ఇంద్రియాలకు సంబంధించినటువంటి అర్థాలు విషయాలు, ఆ ఇంద్రియార్థాలతో వచ్చేటువంటి ప్రయోజనాలు, వీటి మీదే ధ్యాస. ఏ ఇంద్రియానికి ఏ విషయంతో సంపర్కం కలిగితే ఏం తృప్తి కలుగుతుంది అనేటువంటి యావ ఇదే ఉంది. మాకు తెలిసింది ఇంతవరకే. మాకు తెలిసినటువంటి సుఖం ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి సుఖం, ఆ సుఖం కోసమే వెంపర్లాడటం అనేది మా అలవాటు. ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే వాళ్ళు కుశలంగా ఉంటారా ఉండరా అని మీరు చెప్పండి. దీనికి తోడు వ్యసనావాప ఏతస్మిన్ పతితానాం, కేవలం కష్టాలతో మాత్రమే నిండి ఉండే వ్యసనావాపే ఏతస్మిన్ ఈ సంసారంలో పతితానాం మేము పడిపోయి ఉన్నాం కదా, ఇలాంటి కష్టాలతో మాత్రమే నిండి ఉండేటువంటి సంసారంలో పడ్డ మాకు కుశలం అనేది ఉంటుందా అని మీరు చెప్పండి. స్వకర్మభిః, ఎప్పటికప్పుడు ఏవో కర్మలు చేసుకుంటూ ఆ కర్మల తాలూకు ఫలితాలను అనుభవించటానికి సమాయత్తంగా ఉండేటువంటి మాలాంటి వారికి, కేవలం కష్టాలను అందించేటువంటి ఈ సంసారంలో పడిన వారికి, ఈ సంసారంలో ఉంటూ కూడా కష్టాలను దాటటానికి ఇష్టపడక ఈ ఇంద్రియార్థార్థవేదినాం అన్నట్లుగా నడుచుకునేటువంటి మాలాంటి వాళ్ళకి కచ్చిన్న కుశలం నాథాః, అసలు కుశలం అనేది ఉందా అనేది మీరు చెప్పండి అని. కచ్చిన్న కుశలం నాథాః ఇంద్రియార్థార్థవేదినాం వ్యసనావాప ఏతస్మిన్ పతితానాం స్వకర్మభిః అని అన్నాడు. మీరు కుశలమా అని అడిగే ముందు మేం కుశలంగా ఉండగలమా అని తేల్చుకుని అడగండి అని వెరైటీగా అన్నాడు. అదే సమయంలో ఈ సంసారంలో పడి ఏవో కర్మలు చేసుకుంటూ వాటి ఫలితాలను అనుభవిస్తూ ఇంద్రియాల ద్వారా కలిగేవే సుఖాలు అని అనుకునేవాళ్ళు కుశలంగా ఉన్నట్లు అవునా కాదా అని తేల్చుకోవాలి. అందులోనూ సనక సనందనాది మహానుభావులు వాళ్ళు నడుచుకుంటున్నటువంటి తీరు, వాళ్ళు చెప్తున్నటువంటి పరమానందము, ఒకసారి దాన్ని కూడా విని ఆ ఆనందం కుశలమవుతుందా, అలాంటి ఆనందాన్ని అందుకోవటం కుశలమవుతుందా, లేదా మనం ఉండేటువంటి ఈ తీరు కుశలమవుతుందా అని తెలుసుకోవాలి అని కూడా చెప్తున్నాడు. పోనీ మీరు కుశలంగా ఉన్నారా లేదా అని అడగద్దంటున్నావు, ఇంత పెద్దవాళ్ళం వచ్చాం కదా, మీరు కుశలమా అని నువ్వు మమ్మల్ని అడగాలి కదా
అని అంటే వాళ్ళతో అంటున్నాడు, భవత్సు కుశల ప్రశ్న ఆత్మారామేషు నేష్యతే కుశలా కుశలాయత్ర నసంతి మతివృత్తయ అని. కుశలమా అని ఎవరిని అడగాలి అంటే, ఒకప్పుడు కుశలంగా బాగా ఉండి ఒకప్పుడు కుశలంగా లేకపోతే, బాగా లేకపోతే ఇంకెప్పుడో మీరు కుశలంగా లేరు, ఇప్పుడు కుశలమా అని అడగాలి. మిమ్మల్ని చూస్తే అసలు అడిగే అవసరమే లేదనిపిస్తోంది. భవత్సు అసలు మీ విషయంలో కుశల ప్రశ్న నేష్యతే, కుశలమా అనే ప్రశ్నకి విలువే లేదు. కుశలమా అనే ప్రశ్న ఎవరూ అడగకూడదు. ఎందుకు అంటే ఆత్మారామేషు, మీరు ఆత్మారామేషు ఆత్మస్వరూపమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇలా ఆత్మానందాన్ని అనుభవించేటువంటి మిమ్మల్ని చూసి ఎవరూ కుశలమా అని అడగకూడదు. కుశలమా అని ఎవరిని అడగాలి అంటే, కుశలా కుశలాయత్ర సంతి మతివృత్తయ, మిగతా మానవులను చూసి అడగచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒకప్పుడు కుశలంగా ఉండటం, ఒకప్పుడు బాగుండటం, ఒకప్పుడు బాగుండకపోవటం అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసులలో రేగేటువంటి ఆలోచన ఒకప్పుడు మంచిగా ఉంటుంది, ఒకప్పుడు అకుశలంగా అధర్మపరంగాను మంచిది కానట్లుగాను ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన తీరు మంచిగా ఉంటుందో అప్పుడు కాస్తంత మంచిగా ఉంటారు వాళ్ళు, దానికి తగ్గట్టుగా వాళ్ళ క్రియలు ఉంటాయి కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన తీరు అకుశలంగా మారుతుందో, మంచిగా లేకుండా ఉంటుందో, అప్పుడు వాళ్ళు అకుశలంగా ఉంటారు. కాబట్టి కుశలం అకుశలం అనేది వాళ్ళకు చెల్లుతుంది. మీ విషయంలో అసలు చెల్లనే చెల్లదు. మీకు అసలు మతివృత్తయ ఆలోచనలే లేవు. మీరు యోగశ్చిత్తవృత్తి నిరోధ అనే తీరులో చిత్తవృత్తుల్ని మొత్తాన్ని కట్టిపెట్టేసిన వాళ్ళు, మనసుని ఆఫ్ చేసుకుని కూర్చున్న వాళ్ళు, మీకు కుశలాహ మంచి ఆలోచనలు లేవు, అకుశలాహ చెడు ఆలోచనలు లేవు, మంచిని చేకూర్చే ధర్మాన్ని సాధించేటువంటి ఆలోచనలు లేవు, అధర్మానికి దారి తీసేటువంటి ఆలోచనలు కూడా మీకు లేవు. కుశలాహ అకుశలాహ ఎత్ర నసంతి, ఎందుకు లేవు? మతివృత్తయ ఏవ నసంతి, మీకు ఆలోచనలే లేవు. ఆలోచనలే లేని వాళ్ళకి మంచి చెడు లేదు. మంచి చెడు లేని వాళ్ళకి ఒకప్పుడు మంచి ఒకప్పుడు చెడు అని రాదు. నిరంతరం ఆత్మస్వరూపమైనటువంటి ఆనందంలో నిండి ఉండే, మునిగి ఉండేటువంటి మీలాంటి మహానుభావులకి మంచి చెడు అనేవి అంటవు. కాబట్టి మీరు కుశలమా అని నేను అడగను, అడగకూడదు అని. భవత్సు కుశల ప్రశ్న ఆత్మారామేషు నేష్యతే కుశలా కుశలాయత్ర నసంతి మతివృత్తయ అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. కానీ కుశలమా అని అడగను కానీ, తదహం కృతవిశ్రంభ సుహృదో వస్తపస్వినాం సంపృచ్ఛే భవ ఏతస్మిన్ క్షేమ కేనాంజసా భవేత్ అని మాత్రం అడుగుతాను. నేను తత్ మిమ్మల్ని కుశల ప్రశ్న వేయకూడదు, మేము కుశలంగా ఉన్నామా లేదా అని మీరు అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి, కృత విశ్రంభ మీ మీద విశ్వాసంతో, తపస్వినాం సుహృద మీ మీద ఏ విశ్వాసంతో అంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ మీద దయతో మీరుంటారు అనేటువంటి విశ్వాసంతో, ఎవరైనా కష్టపడుతూ ఉంటే వాళ్ళ కష్టం పోగొట్టాలి అనే నమ్మకంతోనే మీరుంటారు, వాళ్ళ కష్టాలను పోగొట్టాలి అనేటువంటి అభిప్రాయంతోనే మీరుంటారు అనే విశ్వాసంతో, కృత విశ్రంభ తపస్వినాం సుహృద వహ మిమ్మల్ని సంపృచ్ఛే ఒక మాట అడుగుతాను. ఏమడుగుతాను అంటే, భవే ఏతస్మిన్, ఈ సంసారంలో భవే ఏతస్మిన్ లేదా భవే ఏతస్మిన్ ఈ జన్మలో క్షేమ కేన అంజసా భవేత్. క్షేమ మనకు క్షేమం అనేది, మాకు క్షేమం అనేది ఏ కారణంతో దొరుకుతుంది? కేన అంజసా భవేత్, శ్రమ లేకుండా ఉన్నది ఉండటం అనేటువంటి క్షేమం ఏ కారణంతో లభిస్తుంది అని ఒక్కటే అడుగుతాను. మీరు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్లకు స్నేహితుల్లా ప్రవర్తిస్తారు అనే నమ్మకంతో అడుగుతాను.
అని అడిగాడు. తదహం కృత విశ్రంభ సుహృదోవస్తపస్వినాం సంపృచ్ఛే భవ ఏతస్మిన్ క్షేమ కేనాంజస భవేత్ అని. మిమ్మల్నే ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాను అంటే, యోగులు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఆ పరమాత్మను అందుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నవాళ్లే. మీరు పరమాత్మను అందుకున్నారు. పరమాత్మను అందుకోవటం మాత్రమే కాదు, మీరే పరమాత్మ స్వరూపంలో తిరుగుతున్నారు. ఇంత స్థాయికి చేరుకున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళని అడగాలి. మిమ్మల్ని అడిగితే పరమాత్మను అడిగినట్లే. వ్యక్తం ఆత్మవతామాత్మా భగవాన్ ఆత్మభావన స్వానాం అనుగ్రహాయేమాం సిద్ధరూపీ చరత్యజ అనే నమ్మకంతో అడుగుతున్నాను. వ్యక్తం ఇది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మవతాం ఆత్మ ఇది నిశ్చితం. ఏమి నిశ్చితం అంటే ఆత్మవతాం ఆత్మ, మనసు పెట్టి మనసును నిగ్రహించుకుని మనసును పరిశుద్ధం చేసుకుని ప్రయత్నం చేసే వాళ్ళకి ఆత్మస్వరూపంగా కనిపించేవాడు ఉన్నాడు కదా పరమాత్మ. ఆత్మవతాం ఆత్మ. భగవాన్ భగవంతుడు ఆయనే కదా, పూజనీయుడు ఆయనే కదా, సమస్త ఐశ్వర్య సంపన్నుడు ఆయనే కదా. ఆత్మభావన తనను తాను ఇలాంటి పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాళ్ల మనసులకి కనిపించేటట్లు చేసుకునేవాడు ఆయనే కదా. పరిశుద్ధమైన మనసులలో కనిపించేవాడు సమస్త ఐశ్వర్య సంపన్నుడు ఆ పరమాత్మే కదా. అలాంటి పరమాత్మ ఎవరినైనా అనుగ్రహించాలి అని అనుకుంటే, తనను ఎవరైనా చేరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, సేవించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, స్వానాం అనుగ్రహాయ వాళ్ళను అనుగ్రహించటానికి సిద్ధరూపీ చరత్యజ ఈ సిద్ధులు అనే మీ నలుగురి వేషంలో తిరుగుతూ ఉంటాడు. మీ వేషంలోనే మీ రూపంలోనే ఎందుకు తిరుగుతూ ఉంటాడు? మీలాంటి వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ రూపంలోనూ తిరుగుతూ ఉంటాడు. మీ రూపంలోనే ఎందుకు తిరుగుతూ ఉంటాడు అంటే, అజహ ఆయనకు జన్మ లేదు, జన్మ లేదు కాబట్టి శరీరం లేదు, శరీరం లేదు కాబట్టి తిరగలేడు. తిరగాలి అంటే మీలాంటి మహానుభావుల రూపంలోనే ఆయన తిరగాలి. కాబట్టి ఆయనే తిరుగుతున్నాడు. ఇప్పుడు వచ్చింది ఆయనే అంటే పరమాత్మే. పరమాత్మను ఈ ప్రశ్న వేయటం సబబు. క్షేమ కేన అంజసా భవేత్ అనే ప్రశ్న పరమాత్మను వేయటం సబబు. అందుకని నేను మిమ్మల్ని వేస్తున్నాను. వ్యక్తం ఆత్మవతామాత్మ భగవాన్ ఆత్మభావన స్వానాం అనుగ్రహాయ ఇమాం సిద్ధరూపీ చరతి అజహ అని పృథు మహారాజు గారు అన్నాడు. అని భవ ఏతస్మిన్ క్షేమ కేనాంజసా భవేత్ అని ఒకే ఒక ప్రశ్న వేశాడు. ఈ సంసారంలో ఈ జన్మలో క్షేమం అనేది ఎలా లభిస్తుంది అని ఒకే ఒక ప్రశ్న దాన్ని వేశాడు. వేస్తే మహర్షులు ఏమనుకున్నారు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ. పృథోస్తత్ సూక్తమాకర్ణ్య సారం సుష్ఠు మితం మధు స్మయమాన ఇవ ప్రీత్య కుమార ప్రత్యువాచ. వాళ్ళు పృథు మహారాజు గారు ఇలా మాట్లాడేసరికి పృథోహో తత్ సూక్తం ఆకర్ణ్య, పృథు మహారాజు గారి మాట చాలా మంచిగా ఉంది. పెద్దలు మీ మహానుభావులు మిమ్మల్ని కుశల ప్రశ్నలు వేయక్కర్లేదు, మీరు కుశల ప్రశ్నలు వేస్తే సరిగ్గా సమాధానం చెప్పే యోగ్యత మాకు లేదు. మిమ్మల్ని అడగవలసింది, మీలాంటి మహానుభావులు వస్తే అడగవలసింది ఒకే ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న వేస్తున్నాను అని ఎంత చక్కగా అడిగాడు అని అనుకున్నారు. ఆకర్ణ్య మొత్తం శాంతం విన్నారు. విని సారం, ఇందులో చాలా సారం ఉంది, ఇది న్యాయంగా ఉంది, ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అడగవలసినటువంటి ప్రశ్న ఇదే అన్నట్లుగా ఉంది. సుష్ఠు చాలా బాగుంది, గంభీరార్థంగా ఉంది. మితం సంక్షిప్తంగా ఉంది. భవ ఏతస్మిన్ క్షేమ కేనాంజసా భవేత్ అని ఒక్క వాక్యంలో ఉంది. మధు శ్రవణపేయంగా ఉంది. ఈ సంసారంలో కష్టాలు పోయి సుఖాలను అందించుకోవటానికి, సుఖాలను పొందటానికి దారి ఏది అనే ప్రశ్న అందరికీ మధురంగా ఉండాలి, మధురంగా ఉంది.
ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని అనుకున్నారు. నలుగురు ఏకకాలంలో సమాధానం చెప్పలేరు కాబట్టి సనత్కుమారుడు మహానుభావుడు ఆయన స్మయమాన ఇవ, ఎప్పుడూ చిరునవ్వుతో ఉన్నట్లుగానే ఉంటాడు. ఆయన మొహం ప్రసన్నంగానే ఉంటుంది. ఎందుకంటే మనసులో అప్రసన్నత అనేది లేనే లేదు ఆయనకి. మనసులో అప్రసన్నత లేదు కాబట్టి మొహం కూడా చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఆయన ప్రసన్నతకి ఆయన మొహం చిరునవ్వుతో ఉన్నట్లుగా ఉంటుంది. స్మయమాన ఇవ. అలాంటివాడు ఇంకా కూడా ప్రీత్యా పృథుమహారాజు గారి మీద ప్రీతితో కుమార సనత్కుమారుడు ప్రత్యువాచ, ఆయన సమాధానం చెప్పాడు. నలుగురు సంతోషించారు ప్రశ్నకి. సనత్కుమారుడు సమాధానం చెప్పాడు. పృథోహో తత్సూక్తమాకర్ణ్య సారం సుష్ఠుమితం మధు స్మయమాన ఇవ ప్రీత్యా కుమార ప్రత్యువాచ. ఏమని సమాధానం చెప్పాడు? సనత్కుమార ఉవాచ, సాధుపృష్టం మహారాజ సర్వభూతహితాత్మన భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశి అని. ఓ మహారాజా, నువ్వు అసలు సిసలు రాజువి, అందుకని ఈ ప్రశ్న వేశావు. మహారాజా, సాధుపృష్టం వేసిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేశావు. కాకపోతే ఈ ప్రశ్న నీది కాదు. సర్వభూత హితాత్మన, నీ ప్రజలకి లేదా ఈ ప్రశ్నకు సమాధానాన్ని వినేవారందరికీ కూడా హితాన్ని అందించాలి, అందరికీ హితం అనేది అందాలి అనేటువంటి మనస్సుతో ఈ ప్రశ్న వేశావు. ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం నీకు తెలుసు. భవతా విదుషా చాపి, ఈ ప్రశ్నకి సమాధానం నీకు తెలుసు. తెలుసుకుని దాన్ని అందుకునే స్థాయిలోనే నువ్వు ఉన్నావు. కానీ మాలాంటి వాళ్ళం పెద్దవాళ్ళం వచ్చాం కాబట్టి మా నోట్లోంచి ఏమైనా బయటకు వస్తే ఆ బయటకు వచ్చిన దాన్ని నీ ప్రజలందరూ గట్టిగా పట్టుకోగలరు, వాళ్ళు కూడా ఆచరించుకోగలరు, వాళ్ళు లాభపడగలరు అనేటువంటి సర్వభూత హితాత్మన, అందరికీ మంచి చేయాలి అనే ఉద్దేశ్యంతోనే నువ్వు ఈ ప్రశ్న వేశావు. అఫ్కోర్స్ సాధూనాం మతిరీదృశి, సాధూనాం మంచివాళ్ళు, ఇతరులకు ఉపకారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, నీలాంటి ఉత్తమ పాలకులు, వాళ్ళ మతి, వాళ్ళ అభిప్రాయం ఈ దృష్టి ఇలాగే ఉంటుంది. నీకు ఇది ప్రశ్నకి సమాధానం అక్కర్లేదు, నీకు దొరికింది, ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఉన్నావు. కానీ మా నోటి గుండా అందరికీ అందేటట్లుగా, సమాధానం అందేటట్లుగా చేయాలని అనుకుంటున్నావు. అందుకని ఇతరుల కోసం ఈ ప్రశ్న వేస్తున్నావు, అందుకని చాలా చక్కగా అడుగుతున్నావు. సాధుపృష్టం మహారాజా సర్వభూత హితాత్మన భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశి అని అన్నారు. నీ పరోపకారం అనేది గొప్పది, నీ పరోపకారం అనేది నీ స్వభావం, ఆ స్వభావంతో అడుగుతున్నావు అని పొగిడారు. అన్నారు, నీలాంటి వాళ్లతో గనక మాట్లాడితే, కలిసి కూర్చుంటే, చర్చిస్తే అందరికీ లాభంగా ఉంటుంది. సంగమః ఖలు సాధూనాం ఉభయేషాంచ సమ్మతః యత్ సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతి శం అని. సంగమః ఖలు సాధూనాం, నీలాంటి మంచివాళ్లతో కలవటం అనేది చాలా గొప్పది. చాలా గొప్పది మాత్రమే కాదు, ఉభయేషాంచ సమ్మతః, వక్తలకి శ్రోతలకి లేదా ప్రశ్న వేసేవారికి సమాధానాలు చెప్పేవారికి ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుంది. ప్రశ్న వేసేవాళ్ళు సాధువులు మంచివాళ్ళు అయ్యి మంచి ప్రశ్నలు వేస్తే, సమాధానం చెప్పేవాళ్ళు మంచివాళ్ళు అయ్యి మంచి సమాధానాలు చెప్తే ప్రశ్నలు వేసేవాళ్ళకి లాభమే, ఆ సమాధానాలు చెప్పేవాళ్ళకి లాభమే, ఇద్దరికీ లాభమే. యత్ సంభాషణ సంప్రశ్న, వాళ్ళ తాలూకు ఈ సంభాషణ, ప్రశ్న లేదా ప్రశ్న సమాధానాలు అనేటువంటి తీరు ఇది సర్వేషాం వితనోతిశం, అందరికీ మంచిని చేకూరుస్తుంది. పరోపకార బుద్ధితో ప్రశ్నలు వేస్తే ఎవరైనా, వాటికి పరోపకార బుద్ధితోనే సమాధానాలు మంచివాళ్ళు చెబితే ఆ పరులందరికీ ఉపకారం అవుతుంది కదా. సర్వేషాం వితనోతిశం. కాబట్టి నీలాంటి వాడితో కలవటం అనేది, నీలాంటి వాడితో మాలాంటి వాళ్ళు కలవటం అనేది నువ్వు అనుకున్నట్లుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, ఈ మాటలు వినేవాళ్ళకి, అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి తప్పనిసరిగా లాభాన్ని ఇస్తుంది. సంగమః ఖలు సాధూనాం
ఉభయేషాంచ సమ్మతః యత్ సంభాషణ సంప్రశ్న సర్వేషాం వితనోతి శం అని అన్నారు. వాస్తవానికి అయ్యా, నువ్వు గనక ఈ ప్రశ్న వేస్తే మేము ఓ మాట అనొచ్చు, నీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అడుగుతున్నావు అని అడగచ్చు. ఎందుకంటే అస్త్యేవ రాజన్ భవతో మధుద్విష పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విధునోతి నైష్ఠికి కామం కషాయం మలమంతరాత్మనః అని ఉంది. నీకు ఈ ప్రశ్నకి సమాధానం అవసరం లేదు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని అందుకున్న స్థాయిలో, సుమారుగా అందుకునేసినటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావు. అస్త్యేవ రాజన్, నీకు భవతః మధుద్విష, మధురంగా ఉండేటువంటి అహంకారాన్ని పోగొట్టే ఆ పరమాత్మ పాదారవిందం మీద అస్త్యేవ బుద్ధి స్థిరంగానే ఉంది. రతి, ఆ పాదారవిందం మీద ప్రీతి నీకు చక్కగానే ఉంది. దురాప, అంత తొందరగా ఎవరూ పొందలేరు. ఆ పరమాత్మ మీద భక్తిని ఎవరూ తొందరగా పెంచుకోలేరు. అలాంటి దురాపమైనటువంటి భక్తి కూడా నీకు అందింది. నీకు అందింది కాబట్టి, భక్తి కుదిరింది కాబట్టి, ఆ పరమాత్మ తత్వాన్ని అందుకుంటేనే క్షేమ భవేస్మిన్ అనే సమాధానం నీకు తెలుసు, దాని విలువ కూడా తెలుసు. కానీ నువ్వు ఎందుకు అడుగుతున్నావంటే అస్త్యేవ రాజన్ భవతో మధుద్విష పాదారవిందస్య గుణానువాదనే రతి. నీకు ఆ శ్రీహరి పాదాల మీద భక్తి ఉన్నట్లుగానే, ఆ శ్రీహరి పాదాల మీద ఎప్పుడూ ప్రేమగా ఉంటున్నట్లుగానే, నువ్వు ఎవరైనా ఆ శ్రీహరిని గురించి చెప్పే మాట అయితే, పరమాత్మను గురించి చెప్పే మాట అయితే, వాళ్ళ నోళ్లలోంచి ఎలాగైనా సరే పరమాత్మను గురించి చెప్పించుకుని వినాలి, అందరికీ వినిపించాలి అనేటువంటి ఆసక్తి కూడా నీకుంది. అస్త్యేవ రాజన్ భవతః మధుద్విష పాదారవిందస్య గుణానువాదనే రతి. అందులోనూ గుణ అనువాదనే, నువ్వే ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ శ్రీహరి తత్వాన్ని తీసుకురావటం అనే తీరు నీ దగ్గర ఉంది. ఇది దురాప, తొందరగా ఎవరికీ రాదు. నా కడుపు నిండింది కదా, చిన్న నా పుట్టకి శ్రీరామ రక్ష అనుకుంటున్నట్లుగానే అందరూ ఉంటారు. అలా కాకుండా నాతో పాటు అందరికీ ఆ తత్వం అందాలి అనే అభిప్రాయం తక్కువ మందికి ఉంటుంది. అది నీకుంది, దురాప. ఈ రతి, ఈ అభిరుచి ఉందే, విధునోతి నైష్ఠికి. ఆ శ్రీహరి పాదారవిందాల మీద ప్రేమ, భక్తి, అలాగే ఆయన గురించి నిరంతరం వింటూ ఉండటం అనే దాని మీద ఆసక్తి అనేవి ఉన్నాయి కదా. ఇవి ఇందులో ఒక్కొక్కటి కూడా విధునోతి నైష్ఠికి. ఒకవేళ గనక నిష్ఠంగా పాటిస్తే, ఒకవేళ గనక దీంట్లో చివరి స్థాయిని అందుకుంటే, విధునోతి కామం కషాయం మలమంతరాత్మనః, మనసులో ఉండేటువంటి కామం అనే మాలిన్యాన్ని పోగొడుతుంది. మనసులో ఉండేటువంటి కోరిక అనే మాలిన్యం మనసుని ఎంతో ఇబ్బంది పెడుతుంది, మనిషిని కూడా ఎంతో ఇబ్బంది పెడుతుంది. అలా ఇబ్బంది పెట్టేటువంటి ఈ మాలిన్యాన్ని ఈ ప్రేమ, ఈ భక్తి అనేది పోగొడుతుంది. ప్రేమ రెండు విధాలుగా ఉండే ప్రేమ, భక్తి రెండు విధాలుగా ఉండే భక్తి. ఒకటి పాదారవిందం మీద భక్తి, రెండోది ఆ శ్రీహరి గుణానువాదం, శ్రీహరి తాలూకు గుణాలను చెప్పించుకుని వినాలి అనేటువంటి ఆసక్తి రూపంలో ఉండే భక్తి. ఈ రెండు కూడా పోగొడతాయి. అంటే ఏదో పోతాయి అనుకోవటం కాదు, అది ఒక పట్టాన వదలని కషాయం. అది మనసులో ఉండే ఈ కోరిక అనే కామం అనేటువంటి మాలిన్యం వదిలిపెట్టదు, కషాయంలాగా పట్టుకుంటే వదిలిపెట్టదు, వదలదు. అలాంటి వదలని కషాయం లాంటి మాలిన్యాన్ని ఈ భక్తి అనేది పోగొడుతుంది. మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే, కషాయం లాంటివి చేదుగా ఉన్నవి తాగితే తర్వాత ఎన్ని మంచినీళ్ళు తాగినా, ఎన్నిసార్లు పుక్కిలించుమేసినా నోట్లో చేదు అలాగే ఉంటూనే ఉంటుంది, ఒక పట్టాన చేదు వదిలిపెట్టదు. అలాగే ఈ కామం అనేటువంటిది కూడా, ఈ మాలిన్యం ఒకసారి మనసులోకి ప్రవేశిస్తే వేరువేరుగా రూపాలను మార్చుకుంటూ పోతుంది.
లేదా దాని సంస్కారాలను మనసులో ఉంచేస్తుంది తప్ప వదిలిపెట్టిపోదు. అలాంటి కషాయం పోవాలి అంటే, ఈ మాలిన్యం పోవాలి అంటే శ్రీహరి మీద భక్తి రావాలి, ఆయనను గురించి వినేటువంటి ఆసక్తి కలగాలి అని మహర్షులు చెప్తున్నారు. ఈ రెండూ నీకు పరిపూర్ణంగా ఉన్నాయి అని కూడా అంటున్నారు. అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ కామం కషాయం మలమంతరాత్మనః అనే ఈ శ్లోకంలో. సరే, నీ ప్రశ్న గొప్పది, నీ ప్రశ్న అందరికీ ఉపకరించేది, దాని సమాధానాన్ని ఎవరు అర్థం చేసుకున్నా వాళ్ళకి లాభాన్ని కలిగిస్తుంది. సమాధానం మేము చెప్తాము. ఏం చెప్తాము అంటే, శాస్త్రేష్వయానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సధ్రియక్ విమర్శేషు హేతు అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మని దృఢా రతిర్బ్రహ్మణి నిర్గుణే చయా అనే సమాధానం దీన్ని చెప్పేస్తున్నాము. ఇయానేవ సునిశ్చిత అర్థ శాస్త్రేషు నృణాం క్షేమస్య హేతు. నువ్వు అడిగింది నృణాం మానవులకి క్షేమస్య వాళ్ళ క్షేమానికి, వాళ్ళు సుఖంగా ఉండటానికి సధ్రియక్ హేతు, ఒక మంచి హేతువు అది కావాలని అడిగావు. దాన్ని చెప్పడానికి మేమెవరము? దాన్ని మేము నిర్ణయించి ఎలా చెప్తాము? మేము నిర్ణయించి చెప్తే దానికి విలువేముంటుంది? మేము నిర్ణయించి చెప్తే ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి కూడా నిర్ణయిస్తారు, మరొకరు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు. ఇలా అందరూ 10 రకాలుగా చెప్తే అది నిర్ణయం ఎలా అవుతుంది? కాబట్టి మేము కూడా మేము నిర్ణయించాము అని చెప్పకూడదు, మానవుళ్ళలోంచి చెప్పకూడదు. శాస్త్రేషు ఇయానేవ అర్థ సునిశ్చిత అని చెప్పాలి. శాస్త్రాల్లో, వేదాలలో ఈ విషయాలని గురించి ఎన్నెన్నో విచారణలు చేశారు. చేసి సమ్యక్ విమర్శేషు, చాలా చక్కగా విచారణ చేసి దీనివల్ల సుఖం కలుగుతుందా, దానివల్ల కష్టం కలుగుతుందా అనేటువంటి విచారణ చక్కగా చేసి నిర్ణయించి పెట్టారు. ఆ నిర్ణయించిన దాన్ని మేము చెప్తాం. శాస్త్రేషు సునిశ్చిత సధ్రియక్ సునిశ్చిత నృణాం క్షేమస్య హేతు అస్తి. దాన్ని మేము చెప్తాము. ఏమని చెప్తాము అంటే, అసంగ ఆత్మవ్యతిరిక్తే. ఆత్మవ్యతిరిక్తే తనకంటే భిన్నమైన లేదా పరమాత్మ స్వరూపం కంటే భిన్నమైనటువంటి దేహాదుల మీద అసంగ వైరాగ్యం, ఇది క్షేమస్య హేతువు. ఆత్మని, పరమాత్మ మీద దృఢారతి, దృఢమైనటువంటి ప్రేమ భక్తి. ఆత్మ అంటే ఎవరు? ఆయనే బ్రహ్మ, బ్రహ్మణి. అలాంటి వాడు ఆత్మ నిర్గుణే, నిర్గుణమైనటువంటి వాడు. నిర్గుణమైన ఆ పరమాత్మ మీద భక్తి ఎలా ఉంటుంది? నిర్గుణమైన భక్తిగానే ఉంటుంది. ఒక గుణానికి తగ్గట్లుగా ఆ పరమాత్మ ద్వారా జ్ఞానం రావాలి అనో, సుఖం రావాలి అనో, ఇంకోటనో ఉండదు. నిర్గుణమైనటువంటి ప్రేమగా ఉంటుంది. ఈ రెండూ గనక ఉన్నట్లయితే క్షేమస్య హేతు సిద్ధ. మానవులు క్షేమంగా ఉండటానికి హేతువు వచ్చేసినట్లే. ఇది మేము చెప్పేది కాదు, శాస్త్రాలే చెప్తున్నవి. శాస్త్రేషు ఇయానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సధ్రియక్ విమర్శేషు హేతు అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మని దృఢారతి బ్రహ్మణి నిర్గుణేచయా అని సనత్కుమారుల వారు సెలవిచ్చారు. ఏ మనిషికైనా సరే ఉన్నది దేహం మీద ప్రేమ, దేహం మీద ఆసక్తి, దేహం మీద ఎనలేని ప్రీతి, ఇవే ఉన్నాయి. దేహం మీద ప్రీతి ఎన్నెన్నో రూపాలను సంతరించుకుంటూ ఉంటుంది. ఈ దేహం మీద ప్రీతి దేహానికి అనుకూలమైన వాటి మీద ప్రేమను పెంచుతుంది, దేహానికి సంబంధం ఉన్న వాళ్ళ మీద ప్రేమను పెంచుతుంది, ఎవరెవరినో ఈ దేహానికి దగ్గర చేస్తూ ఉంటుంది. ఎవరెవరినో దేహానికి దగ్గర చేస్తోంది, ఏ ఏ వస్తువులనో దేహం దగ్గరికి తెస్తోంది, దేహం లోపలికి తెస్తోంది, రకరకాలుగా పనిచేస్తోంది. ఇది ఏం చేస్తోంది అంటే తాను కాను వస్తువులను తన దగ్గరికి చేరుస్తోంది. ఇది ఎక్కువ అయిపోగా నేను ఎవరు, ఆత్మ అంటే ఎవరు అనేటువంటి ఆలోచన కూడా
ఎవరికి లేనంత స్థాయి ఏర్పడుతోంది. కాబట్టి ఆత్మని రతిహి అనేది పూర్తిగా సున్నాకు వచ్చేసేసింది. అనాత్మని సంగహ అనేది ఆత్మ వ్యతిరిక్తే సంగహ అనేది 100% వచ్చేసింది. వాస్తవానికి ఆత్మని రతిహి పూర్తిగా ఉండాలి, అనాత్మని అసంగహ అనేది పూర్తిగా ఉండాలి. దానికి పూర్తి విరుద్ధమైనటువంటి దిశలో నడుస్తోంది. పూర్తి విరుద్ధమైనటువంటి దిశలో నడుస్తూ ఉంటే ఎవరు మాత్రం క్షేమంగా ఉంటారు, ఎవరు సంతోషంగా ఉంటారు? కాబట్టి ఈ తీరు మారి మొత్తం ఆత్మ వ్యతిరిక్తే అసంగహ, ఆత్మ కాదు, ఆత్మస్వరూపం కాదు అని నిర్ణయిస్తే, నేను కాదు అని నిర్ణయిస్తే దాని మీద వైరాగ్యం అనేది పడిపోవాలి. ఆత్మస్వరూపం అని గట్టిగా శాస్త్రాల ద్వారా నిర్ణయిస్తే దాని మీద ప్రేమ పడిపోవాలి. ప్రేమ మొత్తం దాని మీదే ఉండాలి. ఆత్మస్వరూపం ఏంటి అని శాస్త్రాలు ఏమని నిర్ణయించినాయి? బ్రహ్మ అని నిర్ణయించినాయి. నిర్గుణే, గుణాలతో సంబంధం లేని రూపం అని నిర్ణయించినాయి. దాని మీద ప్రేమ ఉండాలి. ఆత్మ వ్యతిరిక్తమైన వస్తువుల మీద పూర్తిగా వైరాగ్యం కలగాలి. ఇదొక్కటే దారి, ఇంకేమీ దారి లేదు. ఈ దారిని శాస్త్రాలు నిర్ణయించి పెట్టినాయి అని శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సద్రియగ్ విమృశేషు హేతు అసంగ ఆత్మ వ్యతిరిక్త ఆత్మని దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణేచయా అని సనత్కుమారుల వారు చక్కగా సులభంగా చెప్పేశారు. ప్రశ్న ఎంత చిన్నగా ఉందో సమాధానాన్ని కూడా అంతే చిన్నగా చెప్పేశారు. అయితే ఈ సమాధానం విన్న మనం కూడా ఏమనంటాము అంటే, ఈ సమాధానం మాకు కూడా తెలుసు, ఇప్పటికీ సుమారుగా 150 సార్లు చెప్పారు, ఈ సమాధానం తెలియని వాళ్ళు ఎవరు లేరు, మొదటి నుంచి ఇదే చెప్తూ వస్తున్నారు, దేహం మీద ఆసక్తి కూడదు, దేహ వ్యతిరిక్తమైన ఆత్మ మీద ప్రేమ ఉండాలి అని చెప్తూ వస్తున్నారు. విని విని మేము కూడా ఉన్నాము, తెలుసు, కానీ ఎలా వస్తుంది అనేదే తెలియట్లేదు. ఎలా వస్తుంది అని కనీసం అర్థం కూడా కావటం లేదు అని మనం కూడా అంటాం కదా. అందుకని మహర్షి గారు సనత్కుమారుల వారు అంటున్నారు, ఇది అంత తొందరగా రాదు అని మాకు కూడా తెలుసు. సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్టయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయా చ భవతి అని. ఈ దేహ వ్యతిరిక్తమైనటువంటి ఆత్మ మీద ప్రేమ, దేహం మొదలైన వాటి మీద వైరాగ్యం, ఇవి కుదరాలంటే నేను చెప్పినటువంటి ఇవన్నీ కుదరాలి అంటే శ్రద్ధ, ముందు శ్రద్ధ ఉండాలి. ఈ వాక్యం మీద విశ్వాసం ఉండాలి. ఈ వాక్యం మా నోటి నుంచి వచ్చిన వాక్యం కాదు అంటున్నాం కదా, మా నోటి నుంచి వచ్చిన వాక్యం కాదు, ఈ వాక్యం వేదవాక్యం. వేదవాక్యం మీద విశ్వాసం ఉండాలి. వేదవాక్యం మీద ఏమని విశ్వాసం ఉండాలి? ఈ వాక్యాన్ని గనక మనం అర్థం చేసుకుంటే, దీన్ని ఆచరించుకుంటే, దీన్ని సాధించుకుంటే మనం లాభపడతాము అనేటువంటి విశ్వాసం ఉండాలి. శ్రద్ధయా, శ్రద్ధతో ఇది లభిస్తుంది. అలాగే భగవద్ధర్మచర్యయా, దీనికి అభ్యాసం ఒకటి ఉండాలి కదా, అభ్యాసంతోనే ఇవన్నీ సాధించగలరు కదా. కాబట్టి భగవద్ధర్మచర్యయా, ఆ భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలను ఆచరించటము. భగవంతుడు వేదంలో ఎన్నెన్నో ధర్మాలు చెప్పాడు, ఆ ధర్మాలను శ్రద్ధగా ఆచరించటం అనే ద్వారా చేయొచ్చు. భగవద్ధర్మచర్యయా, భగవంతుడి కోసం ధర్మాలను ఆచరించటం. భగవంతుడి కోసం అంటే భగవదర్పణ బుద్ధితో ధర్మాచరణ చేసుకోవటం, దీని ద్వారా సాధించుకోవచ్చు. భగవద్ధర్మచర్యయా, భగవంతుణ్ణి పూజించుకోవటం, ఆయన కోసం ఆయన సేవించుకోవటం, లేదా ఆయన కోసం తపన పడటం, ఇలాంటి అభ్యాసాలతో కూడా సాధించుకోవచ్చు. భగవద్ధర్మచర్యయా. జిజ్ఞాసయ, ఎప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి తపనను పెంచుకుంటే ఇది తెలిసేందుకు అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలి అనే తపన నిలవాలి అంటే మాత్రం ఆధ్యాత్మిక యోగ నిష్ఠయ. ఆధ్యాత్మికం ఇలాంటి లోపల ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం ఉపయోగించేటువంటి యోగ సాధన చేసుకోవలసిందే. ఎన్నో రకాలుగా ఉండేటువంటి యోగాన్ని సాధించుకోవాలి.
ముందు మనస్సును కట్టిపెట్టేసుకోవటం, మనస్సును కట్టిపెట్టుకోవడానికి దారులు చూసుకోవటం, దాని మీద ఆలోచన చేయటం, ఇలాంటి పనులు చేయాలి. అభ్యాసం ఇటువైపు కూడా ఉండాలి. మరి మనస్సును కట్టుబెట్టుకునే సాధన చేయాలి అంటే ఎవరు కావాలి? ఆ యోగాన్ని గురించి తెలిసిన వాళ్ళు కావాలి. అయితే యోగేశ్వరోపాసనయ, యోగేశ్వరులు, యోగాన్ని సాధించిన వాళ్ళు, మహానుభావులు ఉంటే వాళ్లకు దగ్గరగా ఉండాలి. ఆసనయ, యోగాన్ని బాగా సాధించి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు దగ్గరగా ఉండాలి. వాళ్ళతో సంపర్కం, వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళ ద్వారా ఈ అభ్యాసము, దాని తీరు ఇవన్నీ అందుతాయి. యోగేశ్వరోపాసనయ, యోగేశ్వరుడైనటువంటి పరమాత్మ, ఆ పరమాత్మను ఉపాసించుకోవటం అనే దాన్ని కూడా దీనికి వాడుకోవచ్చు. యోగేశ్వరోపాసనయ. కానీ ఇవన్నీ నిత్యం ఎప్పుడూ చేయాలి. ఏదో ఒకసారి చేశాము అంటే సరిపోదు. ఒకసారి నమ్మటం కాదు, ఎప్పుడూ నమ్మాలి. అర్ధరాత్రి తట్టి లేపినా సరే ఆ అర్ధరాత్రి కూడా ఈ వాక్యాన్ని నమ్మకంతో చెప్పేట్లుగా ఉండాలి. శ్రద్ధ నిత్యం ఉండాలి. భగవద్ధర్మచర్య, జిజ్ఞాస, ఆధ్యాత్మిక యోగనిష్ట, యోగేశ్వరోపాసనయ ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ ఉండాలి. వీటన్నిటినీ బలపరిచేటట్లుగా పుణ్యశ్రవ కథయా, పుణ్యమైనటువంటి ఆ పరమాత్మను గురించి వినటం అనే దాన్ని కూడా పెట్టుకోవాలి. పుణ్యశ్రవ కథ, ఆ పరమాత్మను గురించి చెప్పుకునేటువంటి మాటలు సామాన్యమైన మాటలు కాదు. పుణ్యమైన కీర్తిని గడించినటువంటి ఆ పరమాత్మను గురించి చెప్పుకునే మాటలు. అలాంటి పుణ్యశ్రవ కథ అనే పుణ్యం మీద దృష్టి పెట్టాలి. మిగతా పుణ్యాల మీద దృష్టి ఉంది కదా, దాంతోపాటు ఈ పుణ్యం మీద కూడా దృష్టి ఉండాలి. పుణ్యశ్రవ కథయా పుణ్యయాచ, ఇది కూడా నిత్యం ఎల్లప్పుడూ ఉండాలి అని సనత్ కుమారుల వారు ఈ శ్లోకంలో 6 సాధనాలను ప్రధానంగా చెప్పారు. శ్రద్ధ, భగవద్ధర్మచర్య, జిజ్ఞాస, ఆధ్యాత్మిక యోగనిష్ట, యోగేశ్వరోపాసన, అలాగే పుణ్యశ్రవ కథ అనేటువంటి సాధనాలు. ఈ సాధనాల ద్వారా సాధించుకోవచ్చు అని. అందులోనూ 6వ సాధనానికి పుణ్యయ అని ఒక విశేషణాన్ని కూడా జోడించారు. ఈ సాధనాలన్నిటిలోకి ఇది గొప్ప సాధనం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, నైతాదృశ పరో ధర్మ యత్ కథా శ్రవణం హరే అని పురాణాల్లో చెప్పినట్లుగా, ధర్మాల్లో కల్లా ఉత్తమమైన ధర్మం, సర్వోత్తమమైన ధర్మం ఏది అంటే కథాశ్రవణం హరే, ఆ శ్రీహరిని గురించి వినటం, శ్రీహరి కథలను వినటం, శ్రీహరి తత్వాన్ని వినటం అనేదే పరమధర్మము అనే వాక్యాలు చెప్తున్నాయి. ఆ ధర్మాచరణం చేసుకున్నట్లయితే, పుణ్యమైనటువంటి పుణ్యశ్రవ కథ అని దాన్ని చేసుకున్నట్లయితే ఆ 2 లభిస్తాయి అని మహర్షి గారు చెప్తున్నారు. సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయా ఆధ్యాత్మిక యోగనిష్టయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయాచ అని. ఇంకా కూడా పై శ్లోకంలో మరికొన్నిటిని చెప్తున్నారు. అర్థేంద్రియారామ సగోష్ఠ్య తృష్ణయా తత్సమ్మతానాం అపరిగ్రహేణ చ వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్ వినా హరేర్ గుణ పీయూషపానాత్ అని. ఈ శ్లోకంలో 4 సాధనాలను ఇంకా చెప్పారు. అందులో మొదటిది అర్థేంద్రియారామ సగోష్ఠ్య తృష్ణయ. ఈ లోకంలో భూమి మీద ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో చాలామంది అర్థారామాహ, ఏమైనా సంపదలు కలిగితే ఆ సంపదలతో సంతోషించేసేవాళ్ళు. వీళ్ళు కాక వీళ్ళతో కలిసి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంద్రియారామాహ, ఇంద్రియాలతో ఏ సుఖం కనిపిస్తే ఆ సుఖంతో సంతోషిస్తారు. కొంతమంది ఆ సంపదలను సాధించేంత వరకు తపన పడతారు, సాధించుకుని తృప్తి పడతారు. కొంతమంది అసలు అంత దాకా కూడా పోరు, చూసి తృప్తి పడిపోతారు, చాలే అనుకుంటారు. వీళ్ళిద్దరూ అర్థేంద్రియారామాహ. వీళ్ళతో గనక ఎవరైనా కలిస్తే అర్థేంద్రియారామ సగోష్ఠి అని గనక చేస్తే, వీళ్ళతో ఎవరైనా కలిస్తే
తమకుండేటువంటి అలవాట్లన్నీ పక్క వాళ్ళకి అంటించగలుగుతారు. వీళ్ళతో ఉండటం అనేది వాళ్ళ రోగాన్ని అంటించుకోవటమే అవుతుంది. వీళ్ళతో ఉంటే ఒక్కొక్కళ్ళు ఎలా ఎలా ఏమేం చేయాలి, ఎలా ఎలా సంతోషించాలి అని విడివిడిగా చెప్తారు. ఇలాంటి వాళ్ళతో కలవకుండా ఉండటం అనేది చేయవలసిన పని. అర్థేంద్రియారామ సగోష్ఠ్యతృష్ణయ. వీళ్ళతో కలవకుండా ఉండటం, కలవాలని అనుకోకపోవటం, కలవాలి అనేటువంటి తృష్ణని ఉంచుకోకపోవటం అనేది చెయ్యాలి. అర్థేంద్రియారామ సగోష్ఠ్యతృష్ణయ. క్రితం శ్లోకంలో యోగేశ్వరోపాసనయ అని చెప్పాం కదా. ఆ యోగేశ్వరోపాసనయ వాళ్ళతో కలవటం అనేది ఎంత ప్రధానమో, ఇలాంటి వాళ్ళతో కలవకుండా ఉండటం అనేది అంతకంటే ఎక్కువ ప్రధానం. తత్సమ్మతానాం అపరిగ్రహేణ చ అనేది ఇంకొక ప్రధానమైన సాధనం. తత్సమ్మతానాం, ఇలా అర్థారాములు ఇంద్రియారాములు అని 2 రకాల వాళ్ళు ఉంటారనుకున్నాము. వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా ఉంటే వాటికి దూరంగా ఉండటం. వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫలితాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి సాధనా మార్గాలు, వీటికి దూరంగా ఉండటం. తత్సమ్మతానాం, ఈ ఇంద్రియారాములకి అర్థారాములకి సమ్మతమైనటువంటి వాటికి అపరిగ్రహేణ దూరంగా ఉండటం, వాటిని ముట్టుకోవాలి అని అనుకోకుండా ఉండటం అనేది కూడా మంచి సాధనం. వీటన్నిటికీ అసలు వీళ్ళతో వాళ్ళతో అని వద్దు. ఇద్దరు మనుషులు కలిస్తే ఇద్దరూ పాడైపోయేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మనుషుల్లో ఉండే మహత్తరమైన గుణం ఇది. కాబట్టి వివిక్త రుచ్య, జనాలతో కలవకుండా ఉండాలి అనేటువంటి కోరికనే పెంచుకోవటం బెటరు. అదే మంచిది, వివిక్త రుచ్య. మరి ఎవరితోనూ కలవకుండా, ఎవరెవరు ఏమేమి సాధించారో వాటితో సంతోషించకుండా, మరి సంతోషం అనేదే లేకుండా ఎలా ఉండాలండి అంటే పరితోష ఆత్మన్, తనకు దొరికిన దాంతో సంతోషంగా ఉండటం, తనలో తాను తన యొక్క స్వరూపానందాన్ని అనుభవించగలుగుతూ సంతోషంగా ఉండటం అనే దాన్ని అభ్యాసం చేసుకోవటం. పరితోష ఆత్మన్, తనలో తాను ఏకాంతంగా సంతోషంగా ఉండాలి. ఇంకొకళ్ళతో కలవకూడదు. ఇంకొకళ్ళతో కలవటం అనేది ఇంద్రియారాములు అర్థారాములతో అనే వాళ్ళతో అస్సలు కలవకూడదు. కనీసం వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాన్ని మనసులో కూడా తలుచుకోకూడదు అనే ఈ 4ను సాధిస్తే ఈ ఇందాక చెప్పుకున్న 2 వచ్చేస్తాయి. అయితే ఎవరితోనూ కలవకూడదు అన్నప్పుడు మాత్రం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. వినా హరేర్ గుణ పీయూషపానాత్. వినా హరేర్ గుణ పీయూషపానాత్, ఎవరైనా శ్రీహరిని గురించి, ఆయన యొక్క గుణాలు అనేటువంటి అమృతాన్ని గురించి చెప్తూ ఉంటే దాన్ని పానం చేయటానికి మాత్రం వాళ్ళతో కలవచ్చు. వాళ్ళు మంచివాళ్ళయ్యి హరిభక్తులైతే వాళ్ళతో కలవచ్చు. ఇలా శ్రీహరి గుణాలను వినటం అనేటువంటి అమృతపానం చేసేటప్పుడు మాత్రం ఆహా నా కొన్నదాంతో నేను తృప్తి పడుతున్నాను అని అనుకోక్కర్లేదు. ఇంకా వినొచ్చు, ఇంకా వినాలి, ఇంకా వినాలి అని ఆత్రపడచ్చు. అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల ఉన్నదాంతో సంతోషము, అలాంటి వారితో తప్ప మిగతా వాళ్ళతో కలవకూడదు అనే అభిప్రాయము పెంచుకోవటం మంచిది అని అర్థేంద్రియారామ సగోష్ఠ్య తృష్ణయా తత్సమ్మతానాం అపరిగ్రహేణ చ వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్ వినా హరేర్ గుణపీయూషపానాత్ అనే ఈ శ్లోకంలో 4 సాధనాలను మరిన్ని చెప్పి మొత్తానికి 10 శ్లోకాలను 10 సాధనాలను ఈ 2 శ్లోకాల్లోనూ సనత్కుమారుల వారు చెప్తున్నారు. ఇవి కాక అహింసయా పారమహంస్య చర్యయా స్మృత్యా ముకుందాచరితాగ్రియ సీధునా యమైరకామైర్నియమైశ్చాప్యనిందయ నిరీహయా ద్వంద్వ తితిక్షయాచ అని ఇంకా 8 సాధనాలను గురించి పై శ్లోకంలో చెప్తున్నారు. అహింసయా, ఏ ప్రాణిని హింసించకపోవటం, హింసించాలని మనసులో కూడా అనుకోకపోవటం అనే దాని ద్వారా, ఇతరులను హింసించకుండా ఉండటం ద్వారా ఇందాక చెప్పిన 2 సాధించుకోవచ్చు. పారమహంస్య చర్యయ, పరమహంసలు సన్యాసులు ఎలా నడుచుకుంటారో అలా నడుచుకుంటూ సాధించుకోవచ్చు. వాళ్ళ చర్య లేదా వాళ్ళ విధానం ఎలా ఉందో చూసుకుని జ్ఞానం కోసమే వాళ్ళు పడుతున్నటువంటి తపనను అలవాటు చేసుకుని
దాని ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళు నడుచుకుంటున్నట్లుగా ఎప్పుడూ శమదమాదులతో ఉండటము, ఎప్పుడూ అహింస ప్రధానంగా ఉండటము ఇలాంటివి చేసుకోవచ్చు. పారమహంస్య చర్యయా స్మృత్యా ముకుందా చరితాగ్ర్య సీధునా. మనస్సు అనేది ఎప్పుడు ఊరుకోదు, ఎప్పుడు ఏవో పాత ఆలోచనలను తోడుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడవో ఎవరెవేవో ఏవేవో విషయాలను గుర్తు తెస్తూనే ఉంటుంది. మనసుకు ఇలాంటి విషయాలు గుర్తుకు రావటం అంటే మనసులో కొత్త సంస్కారాలు మళ్ళీ మొదలవటం అని అర్థం, మనసు పాడైపోవటం అనే అర్థం. కానీ మనసుకు ఉన్నటువంటి ఈ స్వభావాన్ని ఇప్పటికిప్పుడు కట్టడి చేయటం కష్టం. కాబట్టి ఈ స్వభావాన్ని, మనసుకున్న ఈ స్వభావాన్ని వాడుకుని మనసుకుండేటువంటి ఈ స్మృతి శక్తిని ముకుందాచరితాగ్ర్య సీధున. ముకుందుడు శ్రీమన్మహావిష్ణువు, ఆయన ఆచరితాలు, ఆయన చేసిన పనులు, ఆయన తాలూకు అవతారాలు, దాని లక్ష్యాలు, దాని క్రియలు వీటి మీదకు మళ్ళించి, అందులోనూ ఆచరితాగ్ర్య ఆయన క్రియలన్నీ చాలా గొప్పగా ఉంటాయి అని భావించి, సీధున వాటిని అమృతంలా భావించి వాటినే గుర్తు చేసుకోవటం. మిగతా విషయాలని, అక్కర్లేని విషయాలని గుర్తు చేసుకోవటం అనేది మానేసి, జ్ఞాపక శక్తి అనే దాన్ని మొత్తాన్ని ఈ భగవంతుడి విషయాల మీదకే మళ్ళించటము. స్మృత్యా ముకుందా చరితాగ్ర్య సీధున. ఇది గనక చేస్తే ఆ దేహ వ్యతిరిక్తం అయినటువంటి ఆత్మ మీద ప్రేమ, అలాగే దేహాదుల మీద అసంగం అనే రెండు కుదిరిపోతాయి. ఇది అంత సులభం కాదు కదా అంటే, యమై రకామై, వాటి కోసం యమాలు, వాటిని సాధించవచ్చు. సత్యము, అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని పతంజలి మహర్షి గారు చెప్పిన యమాలను సాధించవచ్చు. అకామై, ఆ యమాలను సాధించేటప్పుడు ఆయన కొన్ని సిద్ధుల్ని చెప్పాడు. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ సత్యప్రతిష్టాయాం ఇదం అనేవో సిద్ధులు చెప్పాడు. ఆ సిద్ధుల మీద కోరిక పెట్టుకోకూడదు. సిద్ధుల మీద కోరిక పెట్టుకోకుండా యమాలను సాధిస్తే ఈ స్మృతి అనేది ఇందాక చెప్పిన రెండు కూడా లభిస్తాయి. నియమై, ఆయన చెప్పిన శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ అని చెప్పిన నియమాలు, వాటిని కూడా సాధించవచ్చు. అందులో ఆయన చెప్పిన ఫలితాలలో కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, వాటిని తీసుకోవచ్చు. అవి కాకుండా సిద్ధులు ఏమైనా ఉంటే ఆ సిద్ధుల్ని మాత్రం పక్కన పెట్టి, సిద్ధుల మీద కోరికలు లేకుండా అకామై నియమై, కోరికలు లేకుండా నియమాలను సాధించవచ్చు. ఇలా రెండు సాధిస్తే గనక స్మృతి అలాగే మిగతా రతి అవన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంత గొప్ప మార్గాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి మన మార్గమే గొప్పది, మిగతా మార్గాలన్నీ పనికిరానివి అని ఎవరిని నిందించకూడదు. అపి అనిందయ, ఎవరిని నిందించకుండా, ఏ మార్గాన్ని, ఏ వ్యక్తిని, ఏ వస్తువుని నిందించకుండా ఉండాలి. ఒకవేళ ఏ మార్గాన్నో లేకపోతే వ్యక్తినో వస్తువునో నిందించటం అనేది చేశాము అంటే, దాన్ని తిట్టుకున్నాము అంటే దాన్ని మనసులోకి ఎత్తుకున్నట్లే, దాని తాలూకు గుణాలన్నింటినీ మన తలకి ఎత్తుకున్నట్లే. అవి మనల్ని బాధించటం అనేది తప్పనిసరి. కాబట్టి అనిందయ, ఎవరిని నిందించకూడదు, దేన్ని నిందించకూడదు, ఏ మార్గాన్ని తక్కువ చేయకూడదు. ఎవరి మార్గం వారిది, మన మార్గం ఇది అనే నమ్మకంలో ఉండాలి. అనిందయ. వీటన్నిటికి తోడు నిరీహయ, కొత్తగా ఏదో రావాలి అని తపన పడకూడదు, దానికోసం ఏం చేయకూడదు. ఉన్నది ఊడగొట్టుకోకుండా అట్టు పెట్టుకుందాము అని కూడా ప్రత్యేకించి ప్రయత్నం చేయకూడదు. ఈ కొత్తగా రావాల్సింది, ఉన్నది పోకుండా ఉండాల్సింది ఏమీ లేదు, మనకు కావాల్సింది వేరే ఉంది అనేటువంటి నిర్ణయంలో ఉండాలి. నిరీహయ. ద్వంద్వ తితిక్షయాచ, శీతోష్ణాలు కానీ లేదా సుఖదుఖాలు కానీ ఇవైనా వస్తే, జంటలు పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి జంటలు అవి వస్తే ద్వంద్వ తితిక్షయ, వాటిని సహించాలి. అంతే తప్ప ఒకటి కావాలి ఒకటి అక్కర్లేదు అని అనకూడదు. కావాలి అక్కర్లేదు అనే రెండు భావనలను పక్కన పెట్టేసేయాలి. ఇలా చేస్తే అహింసయా పారమహంస్య చర్యయా స్మృత్యా ముకుందా చరితాగ్ర్య సీధునా యమైరకామైర్నియమైశ్చాప్యనిందయా నిరీహయా ద్వంద్వ తితిక్షయాచ అనే ఈ సాధనాల ద్వారా
ఇందాక చెప్పుకున్నాం, రతి లభిస్తుంది. ఇవి కాక ఇంకా రెండున్నాయి. తత్పర కర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయా భక్త్యా హ్యసంగ సదసత్యనాత్మని స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసారతి అని రెండు సాధనాలు ఉన్నాయి. ఇవి సాధిస్తే, ఈ సాధనాల్లో కల్లా ఇవి ఇంకా ప్రధానమైనవి, ఇవి సాధిస్తే మనం చెప్పుకున్నది వచ్చినట్లే అని సనత్కుమారుల వారు అంటున్నారు. ఏమా సాధనాలు? హరేహే, శ్రీహరి తాలూకు తత్పర కర్ణపూర గుణాభిధానేన, శ్రీహరి భక్తులు ఉంటారు కదా, తత్పరులు, శ్రీహరే మాకు సర్వోన్నతమైన వాడు లేదా సర్వశ్రేష్ఠుడు, మాకు ఆయనే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా భక్తులు. వాళ్ళు తత్పర కర్ణపూర, మన చెవులకు అలంకారాలుగా కొన్ని మాటలు మాట్లాడతారు కదా శ్రీహరిని గురించి. మనం చెవులకు వేసుకునేటువంటి దిద్దులో మిగతా ఆభరణాలు చెవులకు ఆభరణాలు కావు. శ్రీహరి తాలూకు గుణాలు మన చెవులను చేరితే అవి కర్ణాభరణాలు. అలా గుణాలను చెవులకు చేర్చేవాళ్ళు, కర్ణాభరణాలను చేర్చేవాళ్ళు శ్రీహరి భక్తులు. అలాంటి భక్తులు ఏమైనా చెబితే గుణ అభిధానేన, శ్రీహరి గుణాలను వాళ్ళు చెబుతూ ఉంటే వాటిని ముహు శ్రద్ధగా ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వింటూ ఉండటం అనే పని చేయాలి. హరేర్ముహుస్తత్పర కర్ణపూర గుణాభిధానేన, వింటూ ఉండటం చేయటం ఊరుకోకూడదు. కీర్తనం మళ్ళీ తిరిగి మనం చెప్తూ ఉండాలి. గుణ అభిధానేన, మళ్ళీ మనము చెప్తూ ఉండటము, వింటూ ఉండటం, వింటూ ఉండటం, చెప్తూ ఉండటం అనే పనిని నిరంతరం చేసుకుంటే వచ్చేస్తుంది. ఇది చేస్తే ఏమొస్తుందంటే విజృంభమాణయా భక్త్యా, భక్తి క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంటుంది. ఈ భక్తి క్షణక్షణానికి పెరిగిపోతే అసంగ సదసతి అనాత్మని, ఈ దేహం మీదేం కర్మ, దేహానికి సంబంధించినటువంటి ఈ మిగతా వ్యక్తుల మీద వస్తువుల మీద ఏం కర్మ, అనాత్మని అసలు ఆత్మ భిన్నంగా ఉండేటువంటి సదసతి కార్యం కారణం అనే రూపంలో ఉండేటువంటి ప్రపంచం మీదే అసంగ వైరాగ్యం అనేది కుదురుతుంది. అసంగ సదసతి అనాత్మని, దేహం మీద వైరాగ్యం కాదు, దేహానికి సంబంధించిన వ్యక్తుల మీద వైరాగ్యం కాదు, అసలు మొత్తం ప్రపంచం మీదే వైరాగ్యం అనేది కుదురుతుంది. ఎందుకంటే ఈ అభ్యాసం మొత్తం పరమాత్మ స్వరూపం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆయన మీదే నిర్గుణే బ్రహ్మణి చ అంజసా రతి స్యాత్, ఆ నిర్గుణుడైనటువంటి పరమాత్మ మీదే అంజస మంచి భక్తి రతి స్యాత్ కుదురు తీరుతుంది. ఈ 20 సాధనాలను గనక గట్టిగా అభ్యాసం చేస్తే, అందులో చివరి రెండిటిని ఇంకా శ్రద్ధగా చేస్తే స్యాత్ నిర్గుణే బ్రహ్మణి చ అంజసా రతి. అక్కడే కదా మొదలుపెట్టాము. దేహం మొదలైనటువంటి ఆత్మ వ్యతిరిక్త వస్తువుల మీద వైరాగ్యం ఎలా కలగాలి, ఆత్మస్వరూపం మీద పరమాత్మ మీద భక్తి రతి ఎలా కలగాలి, ప్రీతి ఎలా కలగాలి అనే కదా మొదలుపెట్టాము. ఈ 20 సాధనాలను పట్టేసుకుంటే చాలు, కలిగి తీరుతుంది అని సనత్కుమారుల వారు హరేర్ముహుస్తత్పర కర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయ భక్త్యా హ్యసంగ సదసత్యనాత్మని స్యాన్ నిర్గుణే బ్రహ్మణి చాంజసా రతి అని చెప్తున్నారు. ఎంతో విలువైన మాటల్ని ఈ 4 శ్లోకాల్లో సనత్కుమారుల వారు చెప్పారు. చాలా విలువైన మాటలు ఇవి. వీటిని గనక మనం పట్టుకోగలిగితే, వీటిల్లో ఏ సాధనాన్ని పట్టుకున్నా సరే ప్రస్తుతం ఇప్పుడున్న స్థాయి కంటే ఆనందంగా ఉండటంలో ఏ సందేహము లేదు. ఏ అంశాన్ని పట్టుకుని మనం వేళ్లాడగలిగినా సరే ఇప్పుడున్న కష్టాలను మనం దాటిపోగలగడం అనేటువంటి విషయంలో ఏ సందేహము అక్కర్లేదు. అలాంటి విలువైన విషయాలని చెప్పారు. వీటన్నిటినీ కలిపి పట్టుకుంటే, అది కూడా సనత్కుమారుల వారు చెప్పినటువంటి స్థాయిలో పట్టుకోగలిగితే ఇంకా తిరుగులేదు అని స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలను చెప్పారు. వీటిని యథాప్రకారం మనం ఎంత వీలైతే అంత జాగ్రత్తగా పట్టుకుందాము, ఎంత వీలైతే అంత జాగ్రత్తగా అభ్యాసం చేసుకుందాము. కాకపోతే పృథు మహారాజు గారు అడిగినటువంటి
ఒక ప్రశ్న మాత్రం ఇంతవరకు మనం వేసుకున్నామా లేదా అనే సంగతి చూద్దాం. ఆయన ఏమడిగాడు? కచ్చిన్న కుశలం అని అడిగాడు. మేము ఈ సంసారంలో ఉన్నటువంటి జీవులము, మనుషులము, మేము కుశలంగా ఉన్నామా లేమా అని అడిగాడు. మేము కుశలంగా ఉన్నామా లేమా అనే ప్రశ్నని తేల్చవలసింది మీరు అని మహర్షులను ఆయన అన్నాడు. కానీ అసలు ఈ కుశలంగా ఉన్నామా లేమా అనే ప్రశ్న మనం ఎప్పుడైనా మనల్ని మనం వేసుకున్నామా అని ఆలోచించుకుందాము. వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు, వేసుకుంటే సమాధానం ఏమిటి అని ఆలోచిద్దాము. వేసుకునేటప్పుడు ఒకవేళ ఆ ప్రశ్న మనం వేసుకుంటే సమాధానం అనేది ఇంతవరకు మనం చూసిన దాంట్లో మనకు సరిగ్గా లభిస్తోందా లేదా అని చూసుకుందాము. లభించకపోతే మాత్రం మనకు ఆ ప్రశ్నకు సమాధానం లభించేలా చేయమని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం చతుర్థ స్కంధం 22వ అధ్యాయం అందులో 7వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థస్కంధే ద్వావింశాధ్యాయే ద్వావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః పృథుర్వాచ పృథురువాచ అహో ఆచరితం కిం మే అహో ఆచరితం కిం మే మంగళం మంగళాయనాః మంగళం మంగళాయనాః యస్య వో దర్శనం హ్యాసీత్ యస్య వో దర్శనం హ్యాసీత్ దుర్దర్శానాంచ యోగిభిః దుర్దర్శానాంచ యోగిభిః కిం తస్య దుర్లభతరం కిం తస్య దుర్లభతరం ఇహ లోకే పరత్ర చ ఇహ లోకే పరత్ర చ యస్య విప్రాః ప్రసీదంతి యస్య విప్రాః ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః శివో విష్ణుశ్చ సానుగః నైవ లక్షయతే లోకో నైవ లక్షయతే లోకో లోకాన్ పర్యటతోపి స్యాన్ లోకాన్ పర్యటతోపి యాన్ లోకాన్ పర్యటతోపి యాన్ లోకాన్ పర్యటతోపి యాన్ యథా సర్వదృశం సర్వే యథా సర్వదృశం సర్వే ఆత్మానం యేస్య హేతవః ఆత్మానం యేస్య హేతవః అధనా అపి తే ధన్యాః అధనా అపి తే ధన్యాః సాధవో గృహమేధినః సాధవో గృహమేధినః యద్గృహాహ్యర్హవర్యాంబు యద్గృహాహ్యర్హవర్యాంబు తృణభూమీశ్వరావరాః తృణభూమీశ్వరావరాః వ్యాలాలయద్రుమావైతే వ్యాలాలయద్రుమావైతే అప్యరిక్తాఖిల సంపదః అప్యరిక్తాఖిల సంపదః యద్గృహాస్తీర్థపాదీయ యద్గృహాస్తీర్థపాదీయ పాదతీర్థ వివర్జితాః పాదతీర్థ వివర్జితాః స్వాగతం వో ద్విజశ్రేష్ఠాః స్వాగతం వో ద్విజశ్రేష్ఠాః యద్వ్రతాని ముముక్షవః యద్వ్రతాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీరాః చరంతి శ్రద్ధయా ధీరాః బాలా ఏవ బృహంతి చ బాలా ఏవ బృహంతి చ కచ్చిన్నః కుశలం నాథాః కచ్చిన్నః కుశలం నాథాః ఇంద్రియార్థార్థవేదినాం ఇంద్రియార్థార్థవేదినాం వ్యసనావాప ఏతస్మిన్ వ్యసనావాప ఏతస్మిన్ పతితానాం స్వకర్మభిః పతితానాం స్వకర్మభిః భవత్సు కుశల ప్రశ్నః
భవత్సు కుశల ప్రశ్నః ఆత్మా రామేషు నేష్యతే ఆత్మా రామేషు నేష్యతే కుశలా కుశలా యత్ర కుశల కుశలా యత్ర న సంతి మతివృత్తయః న సంతి మతివృత్తయః తదహం కృత విశ్రంభః తదహం కృత విశ్రంభః సుహృదో వస్తపస్వినాం సుహృదో వస్తపస్వినాం సంపృచ్ఛే భవ ఏతస్మిన్ సంపృచ్ఛే భవ ఏతస్మిన్ క్షేమః కేనాంజసా భవేత్ క్షేమః కేనాంజసా భవేత్ వ్యక్తమాత్మవతామాత్మా వ్యక్తమాత్మవతామాత్మా భగవానాత్మభావనః భగవానాత్మభావనః స్వానామనుగ్రహాయే మాం స్వానామనుగ్రహాయే మాం సిద్ధరూపీ చరత్యజః సిద్ధరూపీ చరత్యజః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ పృథోస్తత్సూక్తమాకర్ణ్య పృథోస్తత్సూక్తమాకర్ణ్య సారం సుష్ఠుమితం మధు సారం సుష్ఠుమితం మధు స్మయమాన ఇవ ప్రీత్యా స్మయమాన ఇవ ప్రీత్యా కుమారః ప్రత్యువాచః కుమారః ప్రత్యువాచః సనత్కుమార ఉవాచ సనత్కుమార ఉవాచ సాధు పృష్టం మహారాజ సాధు పృష్టం మహారాజ సర్వభూతహితాత్మనా సర్వభూతహితాత్మనా భవతా విదుషా చాపి భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ సాధూనాం మతిరీదృశీ సంగమః ఖలు సాధూనాం సంగమః ఖలు సాధూనాం ఉభయేషాంచ సమ్మతః ఉభయేషాంచ సమ్మతః యత్సంభాషణ సంప్రశ్నః యత్సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం సర్వేషాం వితనోతిశం అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః పాదారవిందస్య గుణానువాదనే పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ కామం కషాయం మలమంతరాత్మనః కామం కషాయం మలమంతరాత్మనః శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సధ్ర్యం విమృశేషు హేతుః క్షేమస్య సధ్ర్యక్ విమృశేషు హేతుః అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మని అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మని దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణే చ యా దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణే చ యా సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్ఠయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్ఠయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవః కథయా పుణ్యయా చ పుణ్యశ్రవః కథయా పుణ్యయా చ అర్ధేంద్రియా రామసగోష్ఠ్య తృష్ణయా అర్థేంద్రియా రామసగోష్ఠ్య తృష్ణయా తత్సమ్మతా నామ పరిగ్రహేణ చ తత్సమ్మతా నామ పరిగ్రహేణ చ వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్ వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్
ఆత్మన్ వినా హరేర్గుణపీయూషపానాత్ వినాహరేర్గుణపీయూషపానాత్ అహింసయా పారమహంస్యచర్యయా అహింసయా పారమహంస్యచర్యయా స్మృత్యా ముకుందాచరితాగ్ర్యసీధునా స్మృత్యా ముకుందాచరితాగ్ర్యసీధునా యమైరకామైర్నియమైశ్చాప్యనిందయా యమైరకామైర్నియమైశ్చాప్యనిందయా నిరీహయా ద్వంద్వతితిక్షయా చ నిరీహయా ద్వంద్వతితిక్షయా చ హరేర్ముహుస్తత్పరకర్ణపూర హరేర్ముహుస్తత్పరకర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయ గుణాభిధానేన విజృంభమాణయ భక్త్యా యసంగः సదసత్యనాత్మని భక్త్యా హ్యసంగः సదసత్యనాత్మని స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసారతిః స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంజసారతిః యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగరంహసా ఆచార్యవాన్ జ్ఞాన విరాగరంహసా దహత్య వీర్యం హృదయం జీవకోశం దహత్య వీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిమివోత్థితోగ్నిః పంచాత్మకం యోనిమివోత్థితోగ్నిః దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో నైవాత్మనో బహిరంతర్విచష్టే నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ స్వప్నే యథా పురుషస్తద్వినాశే స్వప్నే యథా పురుషస్తద్వినాశే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ద్వావింశాధ్యాయే ద్వావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. ధరణీశ మధునిషూదనుడైన ఎట్టి నారాయణు లలిత పదారవిందవరగుణధ్యానధీ పరిణతత్వంబున సకలాత్మమల విమోచనములైన రతియును నిత్య వైరాగ్యంబు మొదలుగా లోకోత్తరుడవైన నీకు గలవు సమ్యక్ విచార శాస్త్రములందు జనులకు సేమంబునకును నిశ్చితములైన ఆత్మవ్యతిరిక్త వస్తువులందు వీతరాగతదలంప నిర్గుణ బ్రహ్మమైన ఆత్మయందుల రతియునుననగ ఇవియు హేతువులు బుద్ధి చింతింపనిధచరిత అని సనక సనందనాది సనచతుష్టయమైనటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని, అదేవిధంగా ఆ పృథు మహారాజు వారి పట్ల చూపినటువంటి శ్రద్ధని భక్తిని ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా చక్కగా ఆచార్యముఖంగా ఆలకించేటువంటి భాగ్యాన్ని ఆ తిరువెంకటనాథుడు మనకు అందించాడు. నిరంతరము ఈ భాగ్య పరంపర కొనసాగాలని ఆ దేవదేవుని మరొక్క మారు భక్తితో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.